బ్రేకింగ్ న్యూస్ జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసభాసగా మారింది. ఈ కార్యక్రమంతో మరోసారి నేతల మధ్య ఉన్న విభేదాలు మళ్లీ బయటపడ్డాయి. నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ వర్సెస్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారింది. ప్రభుత్వం జారీ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు కిరణ్ కుమార్ గౌడ్. అయితే కిరణ్ కుమార్ ను అడ్డుకున్నారు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అనుచరులు. దీంతో పోటాపోటీగా ఇరు వర్గాలు నినాదాలు, తోపులాట జరిగాయి. ఇరు వర్గాలను అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ అందిస్తారు. వేణు, చెప్పండి, జనగామలో మరోసారి కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డట్టు తెలుస్తోంది. ఏంటి అసలు ఎక్కడ గొడవ జరిగింది? ఎందుకు విభేదం స్టార్ట్ అయింది? ప్రియా, ఎన్నికల లోపల కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినప్పటి నుంచి కూడా అక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య తరచూ గొడవ జరిగేది. కానీ ఈసారి కాంగ్రెస్ లోనే వర్గపోరు మొదలైంది. అందులోనూ మాజీ ఎమ్మెల్సీ నాగపూర్ రాజలింగం కుమార్, నాగపూర్ కిరణ్ కుమార్ కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత తను సొంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రిలీఫ్ ఫండ్లు తన సొంతంగా కష్టపడే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తెప్పించడం, వాటిని జనగామ నియోజకవర్గంలో లబ్ధిదారులందరినీ పిలుచుకొని ఇప్పటి వరకు కూడా ఆయన పంపకాలు చేశారు. కానీ ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తున్న క్రమం లోపల తనను సజావుగా సాగనిస్తే జనగామ లోపల తన ప్రతిష్ట కూడా లేకుండా పోతుందని భావించిన డీసీసీ కొమ్మూరి వర్గీయులంతా కూడా నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం వెళ్లి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ క్రమంలో పార్టీకి సంబంధించిన అంశం కాదు ఇది, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అని చెప్పినా కూడా కొమ్మూరి వర్గీయులు ససేమిరా అంటూ కూడా చెక్కుల పంపిణీ ఆపాలంటూ అక్కడటువంటి రాజలింగం కుమార్, కిరణ్ కుమార్ అనుచరులతో గొడవ దిగారు. ఒకనొక క్రమం లోపల ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకుని దాడులు చేసుకునే ప్రాంతం కూడా పరిస్థితి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు రావడంతో పోలీసులు అక్కడ నచ్చజెప్పి రెండు వర్గాలకు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా డీసీసీ ప్రెసిడెంట్ కు తెలియకుండా చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ అక్కడ కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ గౌడ్ పై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమం ముగించుకొని నాగపూరి కిరణ్ కుమార్ వెళ్లిపోయారు. కానీ ఎందుకు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోపల ప్రజల కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెంచాల్సింది పోయి ఇదే విధంగా ఒకటే పార్టీలో రెండు వర్గాలుగా చేరి ఇలా చేయడం ఏంటంటూ కూడా కాంగ్రెస్ సీనియర్లు పూర్తి స్థాయి లోపల ఇద్దరిపై మండిపడుతున్న పరిస్థితి. మొత్తానికి ఆ జనగామ లోపల ఇప్పటికే కొమ్మూరి తీరుతోని కాంగ్రెస్ శ్రేణులంతా కూడా నైరాశ్యం ఉన్నారని భావిస్తున్న తరుణం లోపల కిరణ్ కుమార్ వస్తే తిరిగి పార్టీ శ్రేణులంతా తన వైపు వెళ్తారనే కారణంతోనే కొమ్మూరి కావాలని చెక్కుల పంపిణీ కార్యక్రమం అడ్డుకొని ఆ కిరణ్ కుమార్ పై దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా అటు కిరణ్ సంబంధించిన వర్గీయులు చెప్తున్నారు. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు అయితే కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తం జనగామ నియోజకవర్గంలో ఒకే పార్టీలో ఉన్నటువంటి రెండు వర్గాలుగా చీలిపోయి రోడ్డుకి ఎక్కడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితులంతా కూడా జనగామ కాంగ్రెస్ లోపల జరుగుతున్న అంశాలను అధిష్టానం పట్టించుకున్నట్టు ఒక వర్షన్ కూడా సీనియర్ నుంచి వినిపిస్తా ఉంది. ప్రియా, రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక జనగామలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.